హాయ్ అండి. సాయిరామ్. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా శివాలయాల్లో జ్వాలాతోరణం వెలిగించారండి. ఈ జ్వాలాతోరణం సందర్భంగా ఈరోజు కార్తీక పురాణంలో 15వ అధ్యాయం మనం తెలుసుకుందామండి. దీప ప్రజ్వలన మహోత్సవం అండి ఈరోజు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మ్రోల నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభించింది. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలు ఉంచినట్లయితే వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగఫలం వస్తుంది. గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాల సూతమనే రౌరవ నరకం పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిబోధిని అనబడుతుంది. ఆ దినాన స్వామి నిద్ర మేల్కొంటారు. ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన ధూపదీప నైవేద్య తాంబూలములతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయడం కంటే మించిన ఫలం కలుగుతుంది. విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి 1,00,000 ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది. మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి మొదలైన రోజుల్లో కానీ దీపం వెలిగించాలి. ఆ సాయంకాలం ముందు పాలు పిండినంత సమయమైనా సరే భక్తితో దీపం వెలిగించాలి. ఆ రోజుల్లో కానీ కంపల్సరీ భక్తితో మొదలైన రోజుల్లో కానీ వెలిగించాలి. సాయంకాలం ముందు పాలు పిండినంత భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతారు. ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూసిన వారు అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారు. ఈ సందర్భంలో ఒక కథ ఉంది. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది. అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూసి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువుని అర్పించి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సాధు సమాధిస్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడ ఒక ఎలుక వచ్చింది. ఆ ఎలుక స్వామికి ప్రదక్షిణం చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది. ఒక ప్రమిదిలో తైలం లేకపోవడం గమనించి ఆ ఒత్తిని అక్కడనే చమురుతో ఉన్న ప్రమిదిలోనికి మార్చింది. తరువాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్యరూపం గల పుణ్యపురుషుడయింది. ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుడిని చూసి అతనిని వివరాలు అడిగాను. అప్పుడు అతను, ఓ మునీంద్ర, నేనొక ఎలుకను. ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను. ఎలుక రూపం పోయి ఈ దివ్యరూపం వచ్చింది. ఉన్న ఒక్క కలుగులో ఉన్నాను. ఎలుక రూపం పోయి ఈ దివ్యరూపం వచ్చింది. అసలు పూర్వం నేనెవడను? పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఈ పుణ్యం వల్ల నాకు దివ్య దేహం కలిగిందో తెలియదు. ఇది అంతా మీకు తెలిసి ఉంటుంది. నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడిని అన్నది ఎలుక. అంతటా ఆ యోగి దివ్య దృష్టి అంతా చూసి తెలుసుకుని, నాయన, నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడవు. బాహిలికా దేశంలో జన్మించితివి. నీవు కుటుంబ పోషణాశక్తి వల్ల స్నానం సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేనివాడై దైవపూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు. రూపవంతురాలని నీ భార్య శ్రమ పడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లో వేళకోళలాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి అమ్మి శూద్రుల వద్ద నుండి పెరుగు, నెయ్యి, పాలు, మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు. ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు. అయినా కూడా కార్తీక మాసపు రాత్రి అయిన ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చేసావు కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్య పురుషుడు అయ్యావు. ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవని అనెను. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యనందలి 15వ అధ్యాయం సంపూర్ణం. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో మనం కథలో విన్నాం కదండి. కార్తీక మాసం అంతా దీపదానం, దీపాలు వెలిగించి ఇతర దీపాల్లో కూడా మనం నూనె పోయటం వల్ల లేదంటే కొండెక్కిన దీపాన్ని వెలిగించడం వల్ల చేసే పుణ్యం అంతా ఇంత కాదండి కార్తీక మాసంలో.